ఏదైతే మా ప్రధానమంత్రి గారు యావత్ భారతదేశంలో అంతా కూడా ఈ కార్యక్రమాన్ని యూనిటీ రన్ కార్యక్రమంగా నామకరణం చేసి ప్రతి భారతదేశంలో పౌరుడు దీంట్లో పాల్గొనాలి. ఆయన చేసిన సేవలు భారతదేశానికి స్వాతంత్ర సమయంలో కానీ దాని తర్వాత ఆయన ఉప ప్రధానిగా ఉండి మొట్టమొదట ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉప ప్రధానిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా దేశానికి చేసిన సేవలు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా ఎప్పటికీ మనం మర్చిపోకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టి ప్రతి టౌన్లోనూ ఈ యూనిటీ రన్ గా ఏర్పాటు చేసి ఆయన సేవలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చేయడం. అలాగే ఏదైతే ఆయన గుర్తింపుగా గుజరాత్లో ఒక 184 అడుగుల ఎత్తుతో యూనిటీ స్టాచ్యూ అని నామకరణం చేసి అది ఈరోజు పెద్ద టూరిజం స్పాట్గా తయారైంది. ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకోవాలని ఈరోజు ఈ యూనిటీ రన్ చేసి ఎప్పుడు కూడా ఆయన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశానికి ఇచ్చేయాలని, అలాగే ఆ సందర్భంగా ఏదైతే ఈ కార్యక్రమంలో భారతదేశంలో తయారైన వస్తువులనే మనం వీలైన వాడికి ఉపయోగించాలా, అదన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన భారతదేశంలో ప్రతి ఒక్క వస్తువు కూడా తయారు చేసుకుని ఇక్కడ వస్తువులు చేయాలని చెప్పేసి ఆయన దీని మేరకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు అందరూ పాల్గొనడం, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, పరమేశ్వర్ కానీ, రత్నాకర్ కానీ అందరూ పాల్గొని నాయకులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.